హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు ₹5 మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి. రోజుకి ₹5 దాచుకుంటూ మనం ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి. రోజుకి ₹5 చొప్పున దాచుకుంటూ మనం ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి. 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ దాకా ఇదే పద్ధతిలో డబ్బులు దాచుకుంటే ఎంత డబ్బులు దాచుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి. 30 రోజులు నెలేమో 7 నెలలు ఉంటాయి, 28 రోజులు నెలలు ఒక నెల ఉంటుంది కదా. ఈ 30 రోజులు నెలలు 4 నెలలు ఏమింటాయి అంటే ఏప్రిల్ నెల, జూన్ నెల, సెప్టెంబర్ నెల, నవంబర్ నెల, ఈ 4 నెలలు కూడాను మనకి 30 రోజులే ఉంటాయండి. తర్వాత 31 రోజులు నెలలు 7 నెలలు అని చెప్పాను కదండి. జనవరి నెల, మార్చి నెల, తర్వాత మే నెల, జూలై నెల, ఆగస్ట్ నెల, అక్టోబర్ నెల, డిసెంబర్ నెల, ఈ 7 నెలలు కూడాను 31 రోజులు అయితే ఉంటాయండి. 28 రోజులు నెల ఒక నెల అని చెప్పాను కదా, ఫిబ్రవరి నెల కదా, ఇది అందరికీ తెలుసు. ఇవి ఇలా మనము డబ్బులు ఎలా దాచుకోవాలి అనేది ఈ వీడియో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే 30 రోజుల నెల ఎలా దాచుకోవాలి, 31 రోజుల నెల ఎలా దాచుకోవాలి, ఫిబ్రవరి నెల ఎలా దాచుకోవాలి, ఇలా దాచుకుంటూ మనము ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇంకొక 30 రోజుల నెల నుంచి ఒక నెల గురించి రాసి చూపిస్తాను మీకు. మీరు ఇదే పద్ధతిలో 4 నెలలు కూడా దాచుకోవాలంటే ఏప్రిల్ నెల, జూన్ నెల, సెప్టెంబర్ నెల అండ్ నవంబర్ నెల, ఈ 4 నెలలు కూడాను మీరు ఇదే పద్ధతిలో దాచుకోవాలి. ఫస్ట్ మనము 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు రోజుకు ₹5 చొప్పున, ఈ 5 రోజులు కూడాను రోజుకు ₹5 చొప్పున దాచుకోవాలండి. తర్వాత 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు రోజుకు ₹10 చొప్పున, ₹5కి ఇంకొక ₹5 యాడ్ చేసుకొని అలా రోజుకి ₹10 చొప్పున దాచుకోవాలి. 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు రోజుకు ₹10 చొప్పున దాచుకోవాలి. తర్వాత 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రోజుకు ₹15 చొప్పున, అంటే ₹5 పెంచుకుంటూ వెళ్ళాలండి. ఇప్పుడు మనం 5 రోజుల్లాగైతే డివైడ్ చేసుకోవాలి. ₹5 పెంచుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ 5 రోజులేమో ₹5 దాచుకుంటాము, తర్వాత 5 రోజులేమో ₹10 దాచుకుంటాము, తర్వాత 5 రోజులు ₹15, అంటే 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ₹15 దాచుకుంటాము. తర్వాత 16 నుంచి 20వ తారీఖు వరకు ₹20 దాచుకుంటాము, అంటే ₹5 పెంచుకోమని చెప్పాను కదా. ఇప్పుడు ఫస్ట్ 5 రోజులు ₹5 దాచుకున్నాం, తర్వాత 5 రోజులు ₹10 దాచుకున్నాం, తర్వాత 5 రోజులు ₹15 దాచుకున్నాము, తర్వాత 5 రోజులు ₹20 దాచుకున్నాము. తర్వాత 21 నుంచి 25వ తారీఖు వరకు ₹25 దాచుకోవాలి. 21 నుంచి 25 వరకు ₹25 దాచుకోవాలి. తర్వాత 26 నుంచి 30వ తారీఖు వరకు ₹30 చొప్పున దాచుకోవాలి. అంటే మొత్తము ఇలా 5 రోజులాగైతే డివైడ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం 5 రోజులాగా డివైడ్ చేసుకోవాలి 30 రోజులని కూడాను. ఫస్ట్ 5 రోజులేమో ₹5, తర్వాత 5 రోజులేమో ₹10, తర్వాత 5 రోజులేమో ₹15, తర్వాత 5 రోజులు ₹20, తర్వాత 5 రోజులు ₹25, తర్వాత 5 రోజులు ₹30, ఇలా ₹30 దాకా ఇలా అయితే దాచుకుంటామండి మనం. ఇంకొప్పుడు మనం ఫస్ట్ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ₹5 చొప్పున దాచుకున్నాం కదా. ఈ మొత్తం కలిపితేను మనకి ఎంత డబ్బులు వస్తాయి అంటే ₹25 అయితే అవుతాయండి. ఈ 5 రోజులు మనము ₹25 దాచుకుంటాము, అంతే కదా. ఈ 5 రోజులు మనము ₹25 దాచుకుంటాము. తర్వాత 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఈ 5 రోజులు కూడా మనం రోజుకు ₹10 చొప్పున దాచుకున్నాం కాబట్టి 5 రోజులు దాచుకున్నాం కాబట్టి 5 10 ₹50 అండి. తర్వాత మనము ఈ 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రోజుకు ₹15 చొప్పున దాచుకుంటాం కాబట్టి అప్పుడు మనం మొత్తము ₹75 అయితే సేవ్ చేసుకుంటామండి. ₹15 చొప్పున 5 రోజులు దాచుకుంటే ₹75. తర్వాత మనము 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ 5 రోజులు కూడా రోజుకి ₹20 చొప్పున దాచుకుంటాం కాబట్టి ₹100 అయితే దాచుకుంటామండి. 11వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మనం రోజుకి ₹20 చొప్పున దాచుకుంటే ఈ 5 రోజులు దాచుకుంటాం కదండి, ₹20 అప్పుడు మొత్తము ₹100 అయితే దాచుకుంటామండి. తర్వాత 21 నుంచి 25వ తారీఖు వరకు రోజుకి ₹25 చొప్పున దాచుకుంటాం కదా. ఈ 5 రోజులు కూడా రోజుకి ₹25 చొప్పున దాచుకుంటే మనము ₹125 అయితే దాచుకుంటామండి ఈ 5 రోజులు మనము. తర్వాత 26వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు రోజుకి ₹30 చొప్పున దాచుకుంటాం కదా మనము. ఈ 5 రోజులు కూడా రోజుకి ₹30 చొప్పున దాచుకుంటే మనము ₹150 అయితే దాచుకుంటామండి. ఈ 5 రోజులు కూడా మనం రోజుకి ₹30 చొప్పున 5 రోజులు దాచుకుంటే ₹150 దాచుకుంటాము. ఇంకొప్పుడు మొత్తము ₹25 ప్లస్ ₹50 ప్లస్ ₹75 ప్లస్ ₹100 ప్లస్ ₹125 ప్లస్ ₹150, ఈ మొత్తం కలిపితేను మనం ఎంత మనీ సేవ్ చేసుకుంటామంటే ఈ నెల 30 రోజుల నెలలో మనము ఈ పద్ధతిలో దాచుకుంటే ₹525 అయితే దాచుకుంటామండి ఒక నెలకు. ఒక నెలకు మనము ₹525 దాచుకుంటాం కదా. ఈ 30 రోజుల నెలలో మనము ఒక నెలకు ₹520 చొప్పున దాచుకుంటాము. ఈ 30 రోజుల నెలలు మనకి 4 నెలలు ఉన్నాయని చెప్పాను కదండి. ఈ 4 నెలలు కూడా ఇదే పద్ధతిలో దాచుకుంటే, అంటే మనం ఒక నెలకు ₹520 దాచుకున్నాం కదా, 4 నెలలు కూడా ఇదే పద్ధతిలో దాచుకోవాలి. అంటే 525 ఇంటూ 4 నెలలు దాచుకుంటాం కాబట్టి అప్పుడు మొత్తం మనకి ₹2100 అయితే దాచుకుంటామండి. ₹2100 అయితే దాచుకుంటాము. అంటే ఇప్పుడు మనము ఇది ఏప్రిల్ నెల ప్లస్ జూన్ నెల ప్లస్ సెప్టెంబర్ నెల ప్లస్ నవంబర్ నెల,
ఈ 4 నెలలు కూడాను 30 రోజులు ఉంటాయి కదా, ఈ 4 నెలల్లో కూడా మనము ఒక నెలకి 520 రూపాయలు చొప్పున ఈ 4 నెలలు దాచుకోవాలంటే 525 ప్లస్ 525 ప్లస్ మళ్ళీ 525 ప్లస్ 525 మొత్తం కలిపి 2100 అయితే సేవ్ చేసుకుంటామండి. ఈ 4 నెలల్లో కూడా ఇదే పద్ధతిలో దాచుకోవాలి. ఏప్రిల్ నెల, జూన్ నెల, సెప్టెంబర్ నెల, నవంబర్ నెల ఈ 4 నెలల్లో కూడా మనం ఇదే పద్ధతిలో దాచుకుంటే 2100 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. తర్వాత ఈ ఫిబ్రవరి నెల అండి, ఫిబ్రవరి నెలలో 28 రోజులు ఉంటాయి కదండి, 28 రోజులు కూడా వేసి చూపిస్తాను మీకు. ఇక్కడ కూడా అంతేనండి, 5 రోజులు అయితే డివైడ్ చేసుకోవాలి. 28 రోజులే ఉంటాయి కాబట్టి చివరి 5 రోజులకి మనం 3 రోజులే చివరిలో మట్టికి మనకి 26, 27, 28 తారీఖు వరకే ఉంటాయి. ఎందుకంటే ఈ నెల ఫిబ్రవరి నెల కాబట్టి ఫిబ్రవరి నెలలో 28 లేదా 29 రోజులే ఉంటాయి కాబట్టి ఒక రోజు కానీ 2 రోజులు కానీ తగ్గుతూ ఉంటాయండి. ఇంకా తర్వాత మనము 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు రోజుకి 5 రూపాయలు చొప్పున ఇందాక ఎలా దాచుకున్నామో ఇక్కడ కూడా అంతే దాచుకుంటాము. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు రోజుకి 5 రూపాయలు చొప్పున, తర్వాత 6 నుంచి 10వ తారీఖు వరకు రోజుకి 10 రూపాయలు చొప్పున, తర్వాత 11 నుంచి 15వ తారీఖు వరకు రోజుకి 15 రూపాయలు చొప్పున, తర్వాత 16 నుంచి 20వ తారీఖు వరకు రోజుకి 20 రూపాయలు చొప్పున, తర్వాత 21 నుంచి 25వ తారీఖు వరకు రోజుకి 25 రూపాయలు చొప్పున, తర్వాత 26 నుంచి 28వ తారీఖు వరకు అంటే ఈ 3 రోజులు మనము రోజుకి 30 రూపాయలు చొప్పున దాచుకుంటాము. ఇలా దాచుకుంటే మనము ఫస్ట్ 5 రోజులు మనము 25 రూపాయలు అయితే దాచుకుంటాము. తర్వాత 5 రోజులు మనము ఇందాకట్లాగానే సేమ్ 50 రూపాయలు దాచుకుంటాము. తర్వాత 5 రోజులు మనము 75 రూపాయలు దాచుకుంటాము. తర్వాత 5 రోజులు మనము 100 రూపాయలు దాచుకుంటాము. తర్వాత 5 రోజులు మనము 125 రూపాయలు దాచుకుంటాము. తర్వాత మనము ఇందాకడేమో 5 రోజులు దాచుకున్నాం కదా, ఇప్పుడేమో మనం 3 రోజులే దాచుకుంటాము. ఇందాక మనకు 30 రోజుల నెలలో అయితే 150 రూపాయలు దాచుకుంటాము. ఈ 28 రోజుల నెలలో మనం ఎంత దాచుకుంటామంటేను 90 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. అంటే 3 రోజులే దాచుకుంటాం కాబట్టి 30 రూపాయలు చొప్పున 90 రూపాయలండి. ఇంక ఇప్పుడు ఈ మొత్తం కలిపితేను అంటే 25 రూపాయలు ప్లస్ 50 రూపాయలు ప్లస్ 75 రూపాయలు ప్లస్ 100 రూపాయలు ప్లస్ 125 ప్లస్ 90 రూపాయలు ఈ మొత్తం కలిపితే ఫిబ్రవరి నెలలో 465 రూపాయలు అయితే దాచుకుంటామండి. ఫిబ్రవరి నెలలో ఈ పద్ధతిలో కనుక డబ్బులు దాచుకుంటే మనము 465 రూపాయలు దాచుకుంటాము. ఈ ఫిబ్రవరి నెల ఒక నెల ఉంటుంది. ఒక నెలకు మనం ఈ ఫిబ్రవరి నెలకు 4665 రూపాయలు సేవ్ చేసుకుంటాము. తర్వాత ఇంక 31 రోజుల నెలలు అయితే 7 నెలలు ఉంటాయి అని చెప్పాను కదండి. ఈ 31 రోజుల నెలలు 7 నెలలు ఏమింటాయి అంటేను జనవరి నెలలో 31 రోజులు ఉంటాయి, మార్చి నెలలో 31 రోజులు ఉంటాయి, తర్వాత మే నెలలో 31 రోజులు ఉంటాయి, జూలై నెలలో, ఆగస్ట్ నెల, తర్వాత అక్టోబర్ నెల, డిసెంబర్ నెల 7 నెలలు కూడాను 31 రోజులే ఉంటాయి కదా. ఒక నెలకైతే ఇలా రాసి చూపిస్తున్నాను నేను మీకు. ప్రతి నెల కూడా ఇదే పద్ధతిలో దాచుకోవాలి. ఇంకా మొత్తము 1 ఇయర్ మొత్తము కూడా మనము ఒక 5 రోజులేమో 5 రూపాయలు దాచుకుంటాము, ఇంకొక 5 రోజులు 5 రూపాయలు దాచుకుంటాం, తర్వాత ప్రతి నెల ఇంతే దాచుకుంటాము. 5 రూపాయలు పెంచుకుంటూ దాచుకుంటావాలి. ఫస్ట్ 5 రోజులు 5 రూపాయలు, తర్వాత 5 రోజులు 10 రూపాయలు అలా దాచుకుంటూ ఉండాలండి. మొత్తం 1 ఇయర్కి ఎంతమంది దాచుకుంటాము అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇదే పద్ధతిలో మనం 5 ఇయర్స్ దాకా దాచుకుంటే ఎంతమంది దాచుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంక ఇప్పుడు మనము ఫస్ట్ 5 రోజులు 5 రోజులకు డివైడ్ చేసుకోవాలి. మనం ఇందాక 30 రోజులేమో 5 రోజులకు డివైడ్ చేసుకున్నాం కదా. ఈ 28 రోజుల నెలలో ఏమో 5 రోజులకు డివైడ్ చేసుకుంటే మనకి చివరికి 3 రోజులే ఉంటాయి. చివరి 5 రోజుల్లో 2 రోజులు మనకి 28వ తారీఖు బట్టికే ఉంటాయి కాబట్టి ఆ 2 రోజులు ఉండవు. 28వ తారీఖు బట్టికి 3 రోజులే ఉంటాయండి. 30 రూపాయలు 3 సార్లు దాచుకుంటాము. ఇక్కడేమో 31 రోజులు ఉంటాయి కాబట్టి ఒక రోజు ఎక్స్ట్రా అయితే దాచుకుంటాము. చివరి 5 రోజుల్లో మనము 5 రోజులకైతే డివైడ్ చేసుకోవాలి కదా. ఈ చివరి 5 రోజుల్లో మనము 31వ తారీఖు దాకా రాసుకోవాలంటే 31వ తారీఖు బట్టి ఉంటాయి కాబట్టి అంటే 6 రోజులు దాచుకుంటాము 30 రూపాయలు. 30 రోజులు ఉన్న నెలలో ఏమో మనము 5 రోజులు దాచుకుంటాము ఈ 30 రూపాయల చొప్పున. తర్వాత ఈ 26 నుంచి 28 బట్టి అంటే ఫిబ్రవరి నెలలో ఏమో 30 రూపాయల చొప్పున 3 రోజులు దాచుకుంటాము. ఈ 26 నుంచి 31వ తారీఖు అంటే 31 రోజుల నెల 26 నుంచి 31వ తారీఖు బట్టి ఈ 6 రోజులు కూడా 30 రూపాయల చొప్పున దాచుకుంటాము. ఇంకా అదమాదంతా సేమ్ అండి. చివరిలో మటుకి 30 రూపాయలు దాచుకునే దగ్గర మటుకి ఒకసారేమో 5 రోజులు దాచుకుంటాము, ఒక నెలలో ఏమో 30 రూపాయలు 3 సార్లు దాచుకుంటాము, ఒక నెలలో ఏమో 30 రూపాయలు 6 సార్లు దాచుకుంటాము. అలా దాచుకుంటామండి. ఇంకొప్పుడు నేను రాసి చూపిస్తాను మీకు ఈ 31 రోజుల నెలలో ఎంత డబ్బులు దాచుకుంటాం అనేది. ఫస్ట్ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు 5 రూపాయలు దాచుకుంటాం కాబట్టి 5 రోజులు దాచుకుంటాం కాబట్టి 25 రూపాయలు. తర్వాత ఏమో 50 రూపాయలు 10 రూపాయలు దాచుకుంటాం కాబట్టి 5 రోజులు. తర్వాత 5 రోజులు 15 రూపాయలు దాచుకుంటాం కాబట్టి 75 రూపాయలు. తర్వాత 5 రోజులు 20 రూపాయలు 20 రూపాయలు 5 సార్లు అదే 5 రోజులు దాచుకుంటాం కాబట్టి 100 రూపాయలు. తర్వాత 25 రూపాయలు మనము 5 సార్లు దాచుకుంటామంటే 5 రోజులు దాచుకుంటాం కాబట్టి 125 రూపాయలు. తర్వాత 30 రూపాయలు మనము 6 సార్లు దాచుకుంటామంటే 6 రోజులు దాచుకుంటాం కాబట్టి మనకి మొత్తము 180 రూపాయలు. 180 రూపాయలు దాచుకుంటామండి. ఇంకొప్పుడు మొత్తం కలిపితేను 25 ప్లస్ 50 ప్లస్ 75 ప్లస్ 100 ప్లస్ 125 ప్లస్ 180 రూపాయలు మొత్తం కలిపితేను మనం 555 రూపాయలండి. ఈ 31 రోజుల నెలలో మనము ఒక నెలకి
555 రూపాయలు సేవ్ చేసుకుంటాం ఈ పద్ధతిలో కనుక దాచుకుంటే. ఇదే పద్ధతిలో మనము 7 నెలలు దాచుకున్నాం అనుకోండి, ఇదే పద్ధతిలో మనం 7 నెలలు దాచుకుంటే అంటే 555 ఇంటూ 7 నెలలు. ఈ 555 ఇంటూ 7 నెలలు అంటే మనకి 7 నెలలు ఏమేమి నెలలు ఉంటాయి అంటేను జనవరి నెల, తర్వాత మార్చి నెలలో 31 రోజులు ఉంటాయి, తర్వాత మే నెలలో కూడా 31 రోజులే ఉంటాయి, తర్వాత జూలై నెలలో 31 రోజులు ఉంటాయి, ఆగస్ట్ నెలలో కూడా 31 రోజులు ఉంటాయి కదా, తర్వాత అక్టోబర్ నెల, తర్వాత డిసెంబర్ నెల. ఈ 7 నెలలు కూడాను మనకి 31 రోజులు ఉంటాయి. అంటే మనం ఇప్పుడు జనవరి నెలలో 555 రూపాయలు దాచుకుంటాం, ప్లస్ మార్చి నెలలో కూడా 555 రూపాయలు దాచుకుంటాము, తర్వాత మే నెలలో కూడా మనం 555 రూపాయలు దాచుకుంటాము, తర్వాత జూన్ నెలలో కూడా ఇదే పద్ధతిలో 555 రూపాయలు దాచుకుంటాము, తర్వాత అదే జూలై నెలలో కూడా 550 రూపాయలు దాచుకుంటాం, తర్వాత ఆగస్ట్ నెలలో కూడా మనం 555 రూపాయలు దాచుకుంటాము, తర్వాత అక్టోబర్ నెలలో కూడా ఇదే పద్ధతిలో 555 రూపాయలు దాచుకుంటాము, డిసెంబర్ నెలలో కూడా ఇదే పద్ధతిలో మనం 555 రూపాయలు దాచుకుంటాము. మొత్తం కలిపితే మనము ఎంత దాచుకుంటామంటే 3885 రూపాయలు దాచుకుంటామండి. ఈ పద్ధతిలో మనము 31 రోజులు ఉన్న నెలలో 7 నెలలకి కలిపి 3885 రూపాయలు అయితే 885 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము. ఇంక ఇప్పుడు మొత్తం కలిపి అయితేను మనకు ఇప్పుడు 31 రోజులు ఉన్న నెలలేమో 7 నెలలు కదా, తర్వాత 30 రోజులు ఉన్న నెలలేమో 4 నెలలు కదా, తర్వాత ఫిబ్రవరి నెల 1 నెల, అంటే 28 రోజుల నెలలో ఫిబ్రవరి నెల 1 నెల కదా. మనం ఈ 31 రోజుల నెలలో 7 నెలలు కూడా మనము 3885 రూపాయలు అయితే దాచుకుంటామండి. 3885 రూపాయలు దాచుకుంటాము. తర్వాత 30 రోజుల నెలలో మనం ఈ 4 నెలలు కలిపి 2100 అయితే సేవ్ చేసుకుంటామండి. 4 నెలలు కలిపి 2100 అయితే సేవ్ చేసుకుంటాము. తర్వాత ఈ ఫిబ్రవరి నెలలో 1 నెలకి మనము 465 రూపాయలు సేవ్ చేసుకుంటాము. 465 రూపాయలు సేవ్ చేసుకుంటాము. మొత్తం కలిపితేను మనము 1 ఇయర్కి, అంటే ఈ వచ్చేసేసి 1 ఇయర్ కదా, 7 + 4 + 1 12 నెలలు. 12 నెలలు అంటే మనకి ఒక 1 ఇయర్ కదా. 12 నెలలకి మనము ఎంత మనీ సేవ్ చేసుకుంటాం? 6450 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. 12 నెలల్లో కూడా మనం ఇదే పద్ధతిలో డబ్బులు దాచుకుంటే, అంటే 1 ఇయర్ మనము ఇదే పద్ధతిలో కనుక డబ్బులు దాచుకుంటే 6450 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. ఇలా కాకుండా మీరు 2 ఇయర్స్ పాటు దాచుకున్నారనుకోండి, అంటే 1 ఇయర్కి 6450 రూపాయలు అయితే సేవ్ చేసుకున్నాం కదా. అదే మనం 2 ఇయర్స్ పాటు దాచుకున్నాం అనుకోండి, అంటే 6450 ఇంటూ 2 12,900 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. అదే మనం 3 ఇయర్స్ పాటు దాచుకున్నాం అనుకోండి, అంటే మనం 1 ఇయర్కి 6450 రూపాయలు దాచుకున్నాం కదా. ఇలానే 3 ఇయర్స్ పాటు దాచుకుంటే 6450 ఇంటూ 3 19,350 రూపాయలు. 6450 రూపాయలు ఇంటూ 3 19,350 రూపాయలు అండి. ఇదే పద్ధతిలో మనం 4 ఇయర్స్ దాచుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం 1 ఇయర్కి 6450 రూపాయలు దాచుకున్నాం కదా. ఇదే విధంగా 4 ఇయర్స్ దాచుకోవాలి. అప్పుడు 6450 ఇంటూ 4 25,800 అయితే సేవ్ చేసుకుంటామండి. ఇదే పద్ధతిలో మనం 5 ఇయర్స్ పాటు డబ్బులు దాచుకున్నాం అనుకోండి, మనం 1 ఇయర్కి 6450 రూపాయలు దాచుకుంటాం కదా. ఇలానే 5 ఇయర్స్ దాచుకుంటాం కాబట్టి 6450 ఇంటూ 5 32,250 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. చక్కగా మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము ఇలా తక్కువ అమౌంట్తోనే ఇలా ఎక్కువ అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.